స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. అప్పుడెప్పుడు ఆర్టీసీ బస్సులో ఈ వాక్యం కనిపించేది. కానీ ఇప్పుడు స్త్రీల ప్లేస్లో పురుషులని పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. సీటు మాట దేవుడెరుగు, నిల్చోడానికి కూడా చోటు దొరకటం లేదు బొర్రో అని గగ్గోలు పెడుతున్నారు పురుష పుంగవులు. ఏపీలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దసరా ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. పండక్కి సొంతూళ్లకు అంతా వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారిపోయాయి. ఇక బస్సుల విషయానికి వస్తే కిటకిటలాడుతుండటంతో నిల్చొని ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు అదనపు బస్సులు వేస్తున్నా అవి ఏ మూలకు చాలడం లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం పుణ్యాన పాపం మగవాళ్లకు సీటు దొరకడమే గగనంగా మారిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో 4 డిపోల్లో 283 బస్సులున్నాయి. వీటిలో 88 అద్దె బస్సులు. వీటినే 260 రూట్లలో నడుపుతున్నారు. మొత్తం సర్వీసుల్లో 201 మాత్రమే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తిరుగుతున్నాయి. మిగతావి దూర ప్రాంతాలకు కేటాయించారు. స్త్రీ శక్తి పథకంతో పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ ఎక్స్ప్రెస్లలో రద్దీ బాగా పెరిగింది. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. బస్సుల్లో నిల్చోవడానికి కూడా చోటు ఉండడం లేదు. మగవారి పరిస్థితి అయితే దారుణంగా ఉందంటున్నారు. అందుకనే లేట్ అవుతుంది వెళ్ళడానికి. వైజాగ్ వెళ్ళాలి. బస్సులు ఏవి ఖాళీ లేవు, రిజర్వేషన్ కూడా ఖాళీ లేవు, ట్రైన్లు కూడా ఖాళీ లేవు. ఎలా అర్థం కాలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ పట్టుకుంటే 1000 రూపాయలు చెప్తున్నారు వైజాగ్ వెళ్ళడానికి. కార్లు కానీ ఏమైనా ప్రైవేట్ బస్సులు అయితే ఖాళీ లేవు, అవి కూడా ఖాళీ లేవు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు వేసినా కూడా అవి కూడా ఖాళీ ఉండట్లేదు. జనం అయితే ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంటుంది. బస్సు ఖాళీగా ఉంటేనే ఎక్కుతున్నాం మేము కూడా పిల్లలతో వలన. ఇంకా బస్సులు పెంచితే బాగుంటుంది. ఫ్రీ బస్సు పెట్టారు కదండి, ప్రతి వాళ్ళు ఎక్కడో చోటుకు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఫ్రీ బస్సులు పెట్టారు కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు బస్సులో మగవాళ్ళు కంటే. అయితే బస్సుల కొరత ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని చెబుతున్నారు అధికారులు. స్త్రీ శక్తి పథకం మీద అంటే ఎక్కువ లేడీస్ ట్రావెల్ చేస్తున్నారండి. దాని మీద ఆ ప్రాబ్లం అయితే ఉంది. మరి ఇప్పుడు మేము ఎక్స్ట్రా సర్వీసులు పెట్టడానికి మా దగ్గర బస్సులు లేవు. ఉన్న బస్సుల్ని పెట్టడానికి ట్రై చేస్తున్నాం. చూశారుగా, అది విషయం. ఆడవాళ్లకే సీట్లు దొరక్కపోతే ఇక మగవారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఫెస్టివల్ సీజన్లో సర్వీసుల సంఖ్య పెంచండి మహాప్రభు అని రిక్వెస్ట్ చేస్తున్నారు.